చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్ కొరకు మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒకరోజు ఒక ఊర్లో ఒక డాంకీ ఉంది. పిల్లలు, మీరు ఎప్పుడైనా డాంకీని చూసారా? అవును, చాలా డాంకీస్ వాటి మీద పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటాయి కదా. ఈ డాంకీని ఒక ఫార్మర్ కొనుక్కున్నాడు. అయితే తను చాలా పేదవాడు గనుక దాన్ని సరిగా పోషించలేకపోతున్నాడు. ఎంత తిన్నా కూడా అసలు కడుపు నిండినట్టే ఉండేది కాదు పిల్లలు. అందుకని అది బయట ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందా అని ఎత్తుక్కుంటూ ఉందట. అయితే ఈ ఫార్మర్ ఆ డాంకీతో చాలా బరువులు మోపిస్తూ తన పని మాత్రం చేయించుకుంటున్నాడు, కానీ కొంచెం కొంచెమే ఫుడ్ పెడుతుండేవాడు. బాగా ఆకలేస్తున్న ఈ డాంకీ ఒకరోజు ఏం చేసిందో తెలుసా? తన ఫ్రెండ్ అయిన ఫాక్స్ని తీసుకొని, హే ఫాక్స్, మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో ఎత్తుక్కుందామా అని చెప్పి ప్లాన్ చేసుకొని బయలుదేరారు. పిల్లలు, ఏ టైంలో బయలుదేరారు అనుకున్నారు? నైట్ టైం. ఎవ్వరు చూడని టైంలో అందరు పడుకుంటారు కదా, అప్పుడు వెళ్ళి మెల్లగా ఫుడ్ తినేద్దామని చెప్పి వెతుక్కుంటా ఉంటే ఒక తోట కనిపించింది. ఆ తోటలో చాలా గుమ్మడికాయలు ఉన్నాయి. గుమ్మడికాయల తోట మీద పడి మెల్లగా వెళ్ళి ఒక్కొక్క కాయ తింటా ఉన్నాయి. పిల్లలు ఎంత సంతోషపడ్డాయంటే, అబ్బా ఎంత టేస్టీగా ఉన్నాయి, ఈ గుమ్మడికాయలు చాలా బాగున్నాయి, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అబ్బా నా కడుపు నిండిపోయిందని చాలా హ్యాపీగా తిరిగి వెళ్ళిపోయాయి. పిల్లలు వెళ్తూ వెళ్తూ, హే నక్క, ఇప్పటి నుంచి మనము బయట ఏ ఊర్లు వెతుక్కోద్దు, నేరుగా రాత్రి అయిందనుకో మన ఇద్దరం కలిసి ఈ తోటలోకి వచ్చేద్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఎవ్వరు మనల్ని చూడట్లేదు, హ్యాపీగా మనకి ఏం కావాలో అన్నీ తినేద్దాం, చక్కగా కడుపు నిండా తినేసి వెళ్ళిపోదాం, ఓకేనా అని రెండు కలిసి ఒక డీల్ చేసుకునే పిల్లలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మంచిగా అటు వెళ్ళిపోయారు. అయితే పిల్లలు, ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ఈ డాంకీ ఫాక్స్ ఇద్దరు కలిసి రాత్రవంగానే మళ్ళీ బయలుదేరి ఆ గుమ్మడికాయల తోటలోకి వెళ్తుంటే అక్కడున్న డోరు క్లోజ్ చేసింది. మెల్లగా డాంకీ ఒక్క తన్నుదంతే ఆ చెక్కలతో కట్టిన తడికెలు కదా, అవి ఊడిపోయాయి. వెంటనే లోపలికి వెళ్ళిపోయి మంచిగా తింటుంటే డాంకీ ఆ తినే ఆనందంలో మంచి మంచి పాటలు పాడేయాలని అనిపిస్తుంది. పిల్లలు, ఎప్పుడైనా మీకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు, మీకు ఇష్టమైన చోటికి వెళ్తున్నప్పుడు, డాడీ మమ్మీ పదండి నాన్న షాపింగ్కి వెళ్ళి మీకు కావాల్సిన టాయ్స్ కొనిపిస్తాను పదండి, మీకు ఏం తినాలనిపిస్తుందో తినిపిస్తాను పదండి అంటే దారిలో చక్కగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా వెళ్తారు కదా. మరి డాంకీ చాలా సంతోషంతో గుమ్మడికాయలు తింటున్న ఆనందంలో పాట పాడాలని అనిపిస్తుంది. పిల్లలు, అప్పుడు ఈ డాంకీ స్టార్ట్ చేసి పాట పాడబోతుంటే పక్కనున్న నక్క, అమ్మో డాంకీ నీకు ఒక దండం, నువ్వు మాత్రం పాట పాడకు, నేను అస్సలు భరించలేను, వద్దు వద్దు డాంకీ ప్లీజ్ ఆగు, డాంకీ పాడకు ఆగు అంటే, నీకు నేనంటే అస్సలు నచ్చట్లేదు, నేనంటే నీకు చాలా కుళ్ళు కదా, అమ్మా నా వాయిస్ చాలా బాగుంటుందని నీకు చాలా కుళ్ళు వచ్చి నన్ను ఆగిపోమంటున్నావు కదా అని పక్క నుండి ఆ డాంకీ నక్కను చూసి, అమ్మో జెలసీ చాలా ఉందా నీకు అని అంటుంది. పిల్లలు, అప్పుడు ఆ ఫాక్స్ అనింది, అయ్యో అట్లా కాదు నేను చెప్పేది, నువ్వు ఇప్పుడు పాట పాడావనుకో అక్కడే ఫార్మర్ పడుకున్నాడు కేకలేసి, ఇప్పుడు కనుక నువ్వు పాట పాడావనుకో ఇప్పుడు ఆయన లేస్తే నీకు నాకు ఇద్దరికీ ఉంటుంది మరి అని చెప్పి ఫాక్స్ ఎంత చెప్తున్నా డాంకీ వినలేదు. మళ్ళీ డాంకీ అంటుంది, నేను పాట పాడతాను అని అంటే అప్పుడు ఆ ఫాక్స్ చాలా బలవంతంగా ఒప్పించి ఇంటికి తెచ్చింది. నెక్స్ట్ రోజు అలాగే మళ్ళీ వెళ్తున్నారు, మంచి గుమ్మడికాయలు తింటుంటే ఈ డాంకీ అంటుంది, అబ్బా ఈ సంతోషకరమైన సందర్భంలో నాకు ఒక అద్భుతమైన పాట పాడాలనిపిస్తుంది ఫాక్స్ అనగానే ఫాక్స్ అంటది, ఎన్నిసార్లు చెప్పాలి డాంకీ, ఒక్కసారి నా మాట అర్థం చేసుకో, ఇప్పుడు కనుక పాట పాడితే ఫార్మర్ లెగుస్తాడు, వద్దు అని చెప్తుంటే డాంకీ అంటుంది, అమ్మో నీకు చాలా జెలసీ ఉంది, నేను ఎంత బాగా పాడతానని నీకు చాలా అసూయ అయిపోయి నా పాట వినాలని నీకు ఇష్టం లేదు కదా, అయినా కూడా నేను పాడతాను అంతే అని మొండిగా కూర్చుంది. పిల్లలు, అప్పుడు ఈ ఫాక్స్ అనింది, పాడతావా? అయితే ఒక పని చేయి, నేను ఇప్పుడే ఇలా వెళ్ళేసి వస్తాను,
నీ కోసం గేట్ బయట నిలబడి వెయిట్ చేస్తుంటాను, అప్పుడు పాడుకో నువ్వు అని అంటే, ఓకే ఓకే తొందరగా వెళ్ళు, స్టార్ట్ చేయబోతున్నాను, త్వరగా వెళ్ళు అని చెప్తుంటే అప్పుడు నక్క మెల్లగా గోడ అవతలికి వెళ్ళి అక్కడి నుంచి అలా చూస్తుంది పిల్లలు ఏం జరుగుతుందో అని. అప్పుడు ఈ డాంకీ ఆనందంలో పరవశించి మొదలెట్టింది పిల్లలు. పాట పాడటం మొదలుపెట్టి గట్టిగా సౌండ్ చేస్తూ అరుస్తుంటే ఆ పాట స్వరానికి మంచి నిద్రలో ఉన్న ఫార్మర్ అలా కళ్ళు తెరిచి, ఎవడ్రా వాడు, ఎక్కడ నుంచి సౌండ్ వస్తుందిరా, ఇదేదో డాంకీ స్వరమే, ఖచ్చితంగా ఇది డాంకీ అని చూస్తే పక్కన డాంకీ మంచిగా గుమ్మడికాయలు తింటూ హ్యాపీగా పాటలు పాడుతుంది. అమ్మో, నేను ఇంత కష్టపడి పండించిన గుమ్మడికాయలన్నీ నువ్వేనా తినేది, దొంగ డాంకీ, నీ సంగతి చెప్తాను పదా అని కర్ర తీసుకొని డాంకీని బాగా కొట్టేశాడు పిల్లలు. అబ్బా కాపాడండి, ప్లీజ్ రక్షించండి, అయ్యో నన్ను కొట్టకండి, అయ్యో ప్లీజ్ ప్లీజ్ కొట్టకండి, అనవసరంగా పాడాను, ఎందుకు పాడానో ఏమో, నోరు మూసుకొని ఉంటే బాగుండేది అని ఆ డాంకీ ఎంత మొత్తుకున్నా బాగా కొట్టి 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 నడవడానికి కూడా రానంతగా కొట్టాడు పిల్లలు ఆ ఫార్మర్. అప్పుడు మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ అమ్మో అయ్యో బాబోయ్ అనుకుంటూ అడుగులేస్తూ బయటికి వచ్చి మెల్లగా ఫెన్సింగ్ దాటి అడుగు పెట్టింది. ఈ ఫాక్స్ డాంకీకి ఎన్నిసార్లు చెప్పినా అస్సలు నోరు మూయలేదు, గట్టిగా పాట పాడటం మొదలుపెట్టింది. పిల్లలు, కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉండటం ఎంత మంచిదో కదా. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి తీసుకువెళ్ళేటప్పుడు మోషే అనే పెద్ద లీడర్ వాళ్ళని చాలా దూరం చాలా ఇయర్స్ నడిపించాడు కదా. ఇక కానాను దేశానికి వెళ్ళేటప్పుడు ఒక ఎరికో అనే ఒక పట్టణం ఉంది పిల్లలు. ఆ ఎరికో పట్టణం చాలా స్ట్రాంగ్గా, ఆ కాంపౌండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్స్ అంటే ఒకటేసారి 2 రథాలు దాని మీద వెళ్ళిపోయేంత పెద్ద వెడల్పుగా కట్టిన బలమైన కాంపౌండ్ వాల్స్. అంత బలంగా కట్టుకున్న ఎరికో పట్టణాన్ని జయించడం చాలా కష్టం కదా. అందుకే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక అద్భుతమైన రీతిలో విజయం ఇవ్వాలని ఆశపడ్డాడు. అప్పుడు జాషువా ఇశ్రాయేల్ ప్రజలకు లీడర్గా ఉన్నాడు. అప్పుడు జాషువాతో దేవుడు అంటాడు, జాషువా నేను మీకు ఎరికో పట్టణాన్ని మీకు అప్పగిస్తాను. అయితే ఎరికో పట్టణాన్ని అందరిలాగా యుద్ధాలు చేస్తే ఎలా తీసేసుకుంటారో అలా కాదు, చాలా స్పెషల్గా మీకు అప్పగిస్తాను. నేనే మీతో ఉన్నానని, నేనే మీకు విజయం ఇస్తానని మీరు నమ్మేలాగా నేను మీకు సహాయం చేస్తాను. అయితే ఏం చేయాలో తెలుసా అంటే అప్పుడు యెహోషువ అడుగుతాడు, ఏం చేయాలి ప్రభు అంటే, మీరు ఎరికో పట్టణానికి 6 రోజులు ఎవ్రీడే ప్రతిరోజు ఎరికో పట్టణం చుట్టూ రోజుకి ఒకసారి చెప్పున 6 days మీరు ఎరికో పట్టణం చుట్టూ తిరగాలి. ఆ పట్టణం చుట్టూ తిరిగేటప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదు, సైలెన్స్, ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఎవ్వరు అని దగ్గొద్దు, అరవద్దు, క్యార్మని ఏడవద్దు, ఎక్కడ శబ్దం చేయొద్దు. సైలెంట్గా ఎరుకో పట్టణం చుట్టూ 6 రోజులు రోజుకు ఒక్కసారి చెప్పున 6 days అలా తిరగాలి. కానీ 7th day 7 times ఎరికో పట్టణం చుట్టూ తిరగాలి అని చెప్పాడు పిల్లలు. అవునా, ఎలా ప్రభా, ఎలా ఇస్తామని జాషువా కూడా అర్థం కాలేదు పిల్లలు. కానీ దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలని ఇశ్రాయేల్ ప్రజలందరినీ రెడీ చేశారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనం సహజంగా యుద్ధం చేయడానికి కత్తులు, ఈటెలు, బల్లెలు, ఇంకేదో వెపన్స్ హ్యాండిల్ చేస్తాం. కానీ ఇదేంటి దేవుడు సైలెన్స్ అని అంటున్నాడేంటి అని అందరు షాక్ అయిపోయారు పిల్లలు. అలాగే వెళ్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎరికో పట్టణం చుట్టూ అలా సైలెంట్గా వెళ్తున్నారు పిల్లలు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, 3rd, 4th, 5th, 6 days ఈచ్ డే 1 time తిరిగారు. 7వ రోజు 7 సార్లలో 6 సార్లు సైలెంట్గానే తిరగాలి. కానీ 7th day 7th time తిరిగేటప్పుడు మాత్రం ఒక్కసారి అందరూ బూర ఊదగాని గట్టిగా చేతులెత్తి నోరు తెరిచి బలమంతటితో యేసయ్యని స్తుతించాలి అని చెప్పాడు దేవుడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్వరాలెత్తి 7వ రోజున 7వసారి బూర శబ్దం వినగానే గట్టిగా గొంతులెత్తి
దేవుని స్తుతిస్తుంటే ఆ పెద్ద కాంపౌండ్ వాల్స్ అన్నీ టపా 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 రాలిపోయాయి పిల్లలు. దేవుడు ఎంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలకు యెరికో పట్టణాన్ని అప్పగించాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? కొన్నిసార్లు మనం మాట్లాడాలి, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. ప్రతిదానికి ఇన్వాల్వ్ అవ్వకూడదు. పిల్లలు మమ్మీ డాడీ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటే కొంతమంది పిల్లలు మధ్యలో దొరి ఏంటి డాడీ, ఏంటి మమ్మీ అంటారు. నో కదా. అలాగే మన ఇంటికి ఎవరైనా ఆంటీస్ అంకుల్స్ వచ్చి మమ్మీ డాడీతో సీరియస్ విషయాన్ని మాట్లాడుతుంటే కొంతమంది పిల్లలు హాల్ రూమ్లోకి వచ్చి అలా చూపెట్టుకొని వింటూ ఉంటారు. నో, మనం అలాంటి పనులు చేయకూడదు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి పిల్లలు. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే కొన్నిసార్లు సైలెంట్గా ఉండాలి, కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడాలి కదా పిల్లలు. అనవసరమైన టైంలో గనక నోరు తెరిచి మాట్లాడితే డాంకీ గుర్తుంది కదా పిల్లలు. అందుకే మనము అనవసరంగా దెబ్బలు తినొద్దు. ఇంట్లో కొన్నిసార్లు మమ్మీ ఏదైనా చెప్తే నేను చెయ్యను, నేను ఇంతే, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని కనుక మనం నోరు తెరిచామో పాపం చాలామంది పిల్లలకి ఇక్కడ 5 స్టారు, ఇక్కడ 5 స్టారు, ఈపి మీద వాతలు అన్నీ పడతాయి కదా పిల్లలు. అందుకని మమ్మీ డాడీకి ఎదురు తిరగకుండా చెప్పిన మాట వింటే దేవుడు కూడా మనల్ని బ్లెస్ చేస్తాడు. ఈరోజు లెసన్ ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. సో బీ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్ కదా. అమ్మ నాన్న చెప్పిన మాటకు లోబడేవారిగా మనం ఉండాలి. మరి కళ్ళు మూసుకొని ఏసైని అడుగుదామా? నాకు విజ్డమ్ ఈ ప్రభా, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో నాకు నేర్పించు ప్రభా అని ఏసైని అడుగుదాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అనవసరమైన సమయంలో డాంకీ నోరు తెరవటం వల్ల ఎన్నో దెబ్బలు తినింది. యెరికో పట్టణాన్ని అప్పగించేటప్పుడు మీరు ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడు మౌనంగా ఉండమన్నారో అప్పుడు ఉన్నారు, ఎప్పుడు నోరు తెరవమన్నారో అప్పుడు తెరిచారు. మా జీవితాల్లో కూడా అనవసరమైన సమయాల్లో స్థలాల్లో మాట్లాడకుండా మాకు సహాయం చేయండి. అట్టి జ్ఞానం మాకు దయచేయమని ఈ కిడ్స్ స్టోరీ టైం కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా మీరు బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్క్ నేర్చుకుందామా? కీర్తనలు 46:10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మరొకసారి నేర్చుకుందామా? ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనలు 46:10. Psalms 46:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.